హాయ్ గాయ్స్! లాస్ట్ టైం చెప్పుకున్న ఎపిసోడ్‌లో రిషి, వసూలు వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు పెళ్లి చేసుకుంటామని వాళ్ళ పేరెంట్స్‌తో చెప్తారు కదా! సో, వాళ్ళ మనసులో మాటని బయట పెడతారు. సో, సేమ్ నైట్ అనమాట చాటింగ్ చేసుకుంటారు. ఆ రోజు నైటు వసు మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. బీప్ సౌండ్ వినగానే మొబైల్ తీసుకొని చూస్తే రిషి మెసేజు. వెంటనే ఓపెన్ చేస్తుంది. హలో మిస్ అలియాస్ మై పొట్టి, అక్క మై ఫ్రెండ్, అక్క మై ఫియాన్స్ ఉమ్మా అనేసి కొంచెం సింబల్స్ పెడతాడు. ఓహ్! హాయ్ మిస్టర్ బెస్ట్ ఫ్రెండ్, అక్క మై లడ్డు ఏకేఏ మై వుడ్ బి అని రిప్లై ఇస్తుంది. తిను కూడా మంచిగా సింబల్స్ పెడుతూ. నెక్స్ట్ రిషి ఇంకొక మెసేజ్ పెడతాడు. బై ద వే నేనేమి ఇప్పుడు లడ్డు కాదు. బయట అమ్మాయిలు నా ఫిజిక్ చూసి డ్రోల్ చేసుకుంటారు తెలుసా? ఇకపై నన్ను లడ్డు అని పిలవకు అంటాడు. అది చూసి వసు ఆహా! అనుకుని ఓయ్! వేరే అమ్మాయిల గురించి మాట్లాడితే చంపేస్తా. యెస్. బై ద వే నేను కూడా పొట్టి కాదు. ఇప్పుడు నేను పెద్ద అమ్మాయిని. బ్యూటిఫుల్, లాంగ్ ఫీట్స్. నా హైట్‌కి, నా అందానికి నాకు కూడా సైట్ కొట్టే అబ్బాయిలు చాలామందున్నారు. సో, ఇకపై డోంట్ కాల్ మీ పొట్టి. ఓకే? రిషికి అర్థమవుతుంది వసు జెలసీ ఫీల్ అవుతుంది అనేసి. సో, తనని జెలసీ ఫీల్ చేద్దామంటే తను తిరిగి తిన మీద ట్రిక్స్ ప్రయోగిస్తుందనమాట. తినని జెలసీ చేద్దామని. ఓకే మేడం, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. నువ్వే సక్సెస్ అయ్యావు. ఓకేనా? హిహి. యెస్ మిస్టర్ రిష్యంత్. హా! ఓకే. ఓకే. అన్నట్టు నీకొకటి చెప్పడం మర్చిపోయా. ఆహా! ఏంటది? ఎలాగో పొట్టి అనొద్దంటున్నావు. ఇకపై నీకొక న్యూ నేమ్ అంటాడు. అవునా? ఏంటది చెప్పు? హ్మ్. మిసెస్ వసుధ రిష్యంత్ అని చెప్పి లవ్ సింబల్స్ అవి పెడతాడు. అది చూసి వసు బ్లష్ అవుతుంది ఫుల్‌గా. సో, మళ్ళీ రిప్లై నాకు నచ్చలేదు. అయినా నా పేరు పక్కన నీ పేరేంటి? మా డాడ్ నేమే బావుంటుంది. బావుంటుంది. కానీ ఆ నేమ్ కన్నా ఈ నేమ్ ఇంకా బావుంటుంది. అయినా ఏంటి నువ్వు నన్ను సరిగ్గా ప్రపోజే చేయలేదు. అప్పుడే నా నేమ్ మార్చేస్తావా? నువ్వు నన్ను ప్రాపర్‌గా ప్రపోజ్ చేసే వరకు నేను నా నేమ్ మార్చుకోను. నాకు ఇప్పుడే ప్రపోజ్ చెయ్యి అంటుంది వసు. ఇప్పుడా? హా! ఇప్పుడే. నువ్వు నన్ను ప్రపోజ్ చేస్తే గాని నేను ఈ పెళ్లి చేసుకోను. లేకపోతే అని గ్యాప్ ఇచ్చి వదిలేస్తుంది. రిషి ఆ మెసేజ్ చూస్తాడు. ఆ తర్వాత రిప్లైస్ ఏం రావు వసుకి. వసు అలాగే ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఎవ్రీ సెకండ్స్‌కి రిప్లై ఇచ్చాడా లేదా అనేసి. సో, ఫోన్ అన్‌లాక్ చేసి మెసేజ్ చెక్ చేసుకొని మళ్ళీ లాక్ చేసేసరికల్లా లాక్ చేసినప్పుడల్లా తన లాక్ స్క్రీను వాళ్ళిద్దరి రీసెంట్ పిక్ ఒకటి ఉంటుందనమాట. దాన్ని అడ్మైర్ చేస్తూ అలా చూసుకుంటూ ఉంటుంది. ఎంతసేపటికి మెసేజ్ రాకపోయేసరికి టెన్షన్ పడుతుంది. తన్ని అలా అన్నా అని కోపం వచ్చిందా? ప్రపోజ్ చేస్తేనే మ్యారేజ్ చేసుకుంటా అన్నానని ఈగోకి ఏమైనా వెళ్ళాడా? నేను వద్దన్నా అని ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేశాడు కదా! మా ఇద్దరికి అసలు ఈగోస్ ఎక్కువ. నేనేదో జోక్‌గా అన్నా. ఓహ్ మై గాడ్! వీడు ఏం చేస్తున్నాడు రిప్లై ఇవ్వకుండా అంటూ టెన్షన్‌గా కాల్ చేస్తూ ఉంటుంది రిషికి. అయినా సరే లిఫ్ట్ చేయడు. ఓహ్ గాడ్! ఇప్పుడేం చేయాలి? అంటూ వసు టెన్షన్ పడుతూ ఆహ్, ఫోన్‌లో మెసేజ్ టైప్ చేస్తుంది. రిషి నేనేదో జోక్ చేశా. నువ్వు నన్ను ప్రపోజ్ చేయకపోయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ రా రిప్లై ఇవ్వు అని మెసేజ్ టైప్ చేస్తుంది. ఈలోపు డోర్ నాక్ వినిపిస్తుంది. ఈ టైంలో ఎవరు అనుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ ఎవరు ఉండరు. లోపలికి వచ్చేద్దాం అనుకునే లోపు డోర్‌కి ఒక హైడ్రోజన్ హాట్ బెలూన్ పైకి హ్మ్. పైకి ఉంటుంది కదా! సో, కింద పడిపోకుండా. అలాంటిది ఒకటి స్టిక్ చేసి ఉంటుందనమాట డోర్‌కి కింద. సో, అది తీసుకొని నవ్వుకుని లోపలికి వెళ్తుంది స్మైల్ ఇచ్చుకుంటూ. అది ఎవరు పెట్టారో తనకు అర్థమవుతుంది. సో, ఆ బెలూన్‌కి ఒక పేపర్ స్టిక్ చేసి ఉంటుందనమాట. 5 మినిట్స్‌లో టెర్రస్ పైకి రా అని నోట్ మీద రాసి ఉంటుంది. సో, స్మైల్ ఇచ్చుకొని రిష్యంత్ అనుకుని ఎక్సైటెడ్‌గా టెర్రస్ పైకి పరిగెడుతుంది. అక్కడ పైన అంతా చూసి ఫుల్ సర్ప్రైజ్ అవుతుంది. ఆకాశంలో లైట్ ల్యాంప్స్ అవి ఉంటాయన్నమాట ఎగురుతూ. చుట్టూ స్లోగా తిరుగుతూ పైకి చూస్తూ ఉంటుంది. ఈలోపు తన బ్యాక్ సైడ్ నుంచి ఏదో సౌండ్ అవుతుందన్నమాట. వసు నెమ్మదిగా వెనక్కి తిరిగి కిందకి చూసేసరికి అప్పటికే రిషి ప్రపోజ్ చేసే స్టైల్‌లో వన్ నీ పైన కూర్చొని ఉంటాడనమాట. నోటికి అడ్డంగా ఒక రోజ్ ఫ్లవర్ పట్టుకుంటాడు. సో, ఒక చేత్తో రింగ్ ప్రపోజ్ చేసే స్టైల్‌లో పట్టుకొని ఇంకా క్యూట్‌గా చూస్తాడనమాట. తన పక్కన కూడా వాళ్ళ పప్పీ ఒకటి ఉంటుంది. స్మాల్ పప్పీ. సో, దానికి లాగానే అనిపిస్తాడు. చాలా క్యూట్‌గా, అడోరబుల్‌గా అనిపిస్తాడు వసుకి. ఆ రింగ్ పట్టుకొని అలాగా ప్లీజ్ అన్నట్టు క్యూట్‌గా చూస్తూ ఉంటే వసుకి ఇంకా కన్నీళ్ళు ఆగవు. స్మైల్ వచ్చేస్తుంది. హ్యాపీ టీయర్స్
ఓఎంజీ రిషి ఏంటిది అంటూ ఆ సర్ప్రైజ్ ఫీలింగ్ ఇంకా తన చేతులతో నోరు క్లోజ్ చేసేసుకుని గట్టిగా చాలా ఎక్సైట్మెంట్ హ్యాపీ ఫీల్ అవుతుంది. రిషి తన నోట్లో ఉన్న రోజ్ పట్టుకుని ముందుకు చాపి విల్ యూ మ్యారీ మీ పొట్టి అని అడుగుతాడు. వావ్! ఫైనల్‌గా ప్రతి అమ్మాయి, ఎవ్రి అమ్మాయి తను వాడు ఇలా ప్రపోజ్ చేస్తే బావుంటుంది, అలా ప్రపోజ్ చేస్తే బావుంటుంది అని కలలు కంటూ ఉంటారు కదా! సేమ్ అదే ఫీలింగ్స్ ఇప్పుడు వసుకు ఉందనమాట. సో, అడిగిన వెంటనే తన కోరిక తీర్చాడు. వసు ఫుల్ హ్యాపీ. వసు అలా సర్ప్రైజింగ్‌గా రిషినే చూస్తూ ఉంటుంది హ్యాపీనెస్‌తో. రిషికి ఏం మాట్లాడకపోయేసరికి ప్లీజ్ రా యెస్ చెప్పు, నో చెప్పకు ప్లీజ్ అంటూ రిషి అడుగుతాడు. వసు కూడా మోకాళ్ళ మీద కూర్చుని రిషి ఫేస్ పట్టుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఎస్ అంటుంది. రిషి తను ఎస్సే చెప్పిందా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు నమ్మలేనట్టు. ఎస్ ఎస్సా అని అడుగుతాడు. హా ఎస్ 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 అని గట్టిగా అరిచి రిషిని హగ్ చేసుకుంటాడు. రిషి కూడా గట్టిగా పట్టుకుని ఐ లవ్ యూ పొట్టి అని చెప్తాడు. ఐ లవ్ యూ టూ మై లడ్డు అని వసు చెప్తుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న క్రౌన్ టైప్ డైమండ్ రింగ్ తీసి వసు రింగ్ ఫింగర్కి పెడతాడు. నాకు కాబోయే క్వీన్ అని చెప్పి ఆ రింగ్ ఫింగర్ని కిస్ చేస్తాడు. క్వీనా? క్వీన్ ఏంటి? ప్రిన్సెస్ కదా అంటుంది. ఆహా నువ్వు నా క్వీన్వే, ఎందుకంటే కొన్నాళ్ళ తర్వాత నా క్వీన్గా నా ప్రిన్సెస్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చేది నువ్వేగా. కన్ను కొడతాడు. వసుకి అర్థమవుతుంది. చాలా సిగ్గు అనిపిస్తుంది. ఫుల్ బ్లష్ అయిపోతుంది ఫేసు. రిషి చూడకూడదు అనేసి వెంటనే రిషి హార్ట్లోకి తన ఫేస్ పెట్టేసుకుని హగ్ చేసేసుకుంటుంది. థ్యాంక్ గాడ్ చీకటిగా ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే నా ఫేస్ అలా చూస్తే ఏమైనా ఉందా అని మనసులో అనుకుంటుంది. అప్పుడు రిషి తన ఫేస్ని కొంచెం డౌన్ చేసి వసు చెవి దగ్గర ఇలా చెప్తాడు. ఏంటి బేబీ దాస్తున్నావు? నేను ఆల్రెడీ నీ టమాటో ఫేస్ని చూసేసా, నువ్వు నా నుండి ఏమీ దాచలేవు అని అంటాడు. వసు స్మైల్ ఇచ్చి ఫేస్ పైకెత్తి రిషి ఫేస్ని చూస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రిషి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అని చెప్పి రిషి హార్ట్ పైన కిస్ చేస్తుంది తన షర్ట్ పైన ఉండే. అలాగే తన ఫేస్ని అక్కడే రిషి హార్ట్ మీద పెట్టుకుని రిషిని గట్టిగా హక్ చేసుకుని తన హార్ట్ బీట్ వింటూ ఉంటుంది. వావ్ అయితే ఇది నీకు నచ్చిందా అంటాడు. సో వెంటనే లేచి హే మెంటల్ ఏం అడుగుతున్నావు, ఇది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా, ఐ లవ్డ్ ఇట్ అని చెప్పి మళ్ళీ ప్రీవియస్ పొజిషన్లో తన ఫేస్ని హార్ట్ మీద పట్టేసుకుని ఉంటుంది. రిషి కూడా వసుని అలాగే పట్టుకుని ఉంటాడు, కళ్ళు మూసుకుని వాళ్ళిద్దరూ అలాగా ఎంజాయ్ చేస్తారనమాట ఆ మూమెంట్ని. యు ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్, లైఫ్ ఆఫ్ మై లవ్ అని మనసులో అనుకుంటారు ఇద్దరు. అలాగా మన లడ్డు పొట్టిల ఫ్రెండ్షిప్, లవ్ అండ్ మ్యారేజ్ దాకా వచ్చింది. అలా వాళ్ళ స్టోరీ ఎండ్ అవుతుంది. ఎలా ఉందండి స్టోరీ? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ స్టోరీని ఇక్కడితోనే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు బాగానే ఉంది, ఎండింగ్ బాగానే ఉంది అనుకుంటే మనం ఇక్కడితో ఆపేద్దాము. లేదు అంటే ఇంకొక చిన్న ఎపిసోడ్ ఏమైనా చెప్పుకుందాము, జస్ట్ బోనస్ ఎపిసోడ్ లాగా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.